వేడుకగా ఈనాడు జరుగుతున్న ఈ కళ్యాణం వేదికపై వధువరుల సరోజ ఉదయుల సంగమము ఏనాటికి విడిపోని ఈ బంధం స్థిరపరచుమా ఏనాటికి విడిపోని ఈ బంధం స్థిరపరచుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా. కష్టములో నష్టములో చెరిగిపోని చిరునవ్వుతో శోధనలో వేదనలో కృంగిపోని నీ ఓర్పుతో విశ్వాసమనే నీ బండపై వేరిరువురి స్థిరపరచుమా పరచుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా నీకై నిలచు భాగ్యం నొసగుమా ఎడబాయని నీదు కృపలో కలకాలం కాపాడుమా దేవా నీ ప్రేమలో ఇరువురని దీవించుమా ప్రభువా నీ సేవలో కలకాలం కాపాడుమా. బంధువులు, స్నేహితులు, సేవకులు మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా చక్కటి సంబంధాలకు వచ్చాం. ఎన్నో దినాలుగా పిలుపు కుటుంబ సభ్యులు అలాగా పిలుపు కుటుంబ సేవకులు సంఘస్థులు బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించి ఇలాగ మనమందరూ కూడా సమావేశంగా కూడుకొని ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని కలుగజేశారు. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయచేసి మీ అందరి కొరకు లోపల చక్కటి మరి మీకు ఆహ్వానించి మీ కొరకు చక్కగా కుర్చీ వేసి మీకు ఆహ్వానం కలుగుతున్నారు. దయచేసి అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు నామములో ప్రేమతో మీకు తెలియజేస్తుంటున్నాం. ఇంతవరకు కొన్ని పాటలు పాడి ప్రభుని కనపరుస్తుంటున్నాం. మరికొన్ని పాటలు పాడుతూ ప్రభుని కనపరచడానికి సిద్ధపడదాం. ఈ సమయంలో
మరి విజయ ద్రాక్షవల్లి ప్రార్థనా సహవాసంలో నుండి వచ్చేటువంటి సహోదరులు మరి కొందరు కొన్ని పాటలు పాడి ప్రభుని కనపరుస్తుంటారు. ఈ సమయంలో మనం ప్రార్థన పూర్తిగా సిద్ధపడుతూ ప్రభుని కనపరచడానికి సిద్ధపడతాం. కుప్పాల రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొంచెం పాటలు పాడి ప్రభుని కనపరచాలని ప్రభునామంలో ప్రేమ ఆహ్వానాలు తెలియజేస్తుంటున్నాం. దయచేసి సాధ్యమైతే ఎన్ని కుర్చీలు పట్టి అన్ని కుర్చీలు పైన ఏర్పాటు చేసినట్లయితే కొందరు సావుకులు మరి దాదాపుగా సావుకులు మన మధ్యలో ఇప్పటికీ 10 మంది సావుకులు ఉన్నారు. ఇప్పటికీ 10 మంది సావుకులు మన మధ్యలో ఉన్నారు. సాధ్యమైతే కొందరు సావుకులలో శివప్రసాద్ గారి మంజుల గారి మరి ఏకైక కుమార్తె శోభాకులు వేదిక గ్రామ కాపరుస్తులు విశ్వం ప్రదాస్ గారు పార్టీ గారు మరి పెద్ద కుమారుడు అనుపాలకులు ఇది మందు దేవుని సాగుల సమక్షమందులు అలాగా ఇరు కుటుంబ సభ్యులు ఇరు కుటుంబ పెద్దలు స్నేహితులు బంధువుల మధ్యలో దేవుని సాగులు మాట్లాడండి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నైనా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఇంతవరకు నైనా పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ఈ సమయంలో నీ దైవజనులు నిలబడి అయ్యా నీ బిడ్డలకు నైనా వారు అందిస్తున్న విలువైన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆనాడు నైనా ఏదైనా తోటలో మొదటిగా నైనా అవ్వను అలాగే నైనా ఆదాము ఇరువురిని జతపరిచి నైనా మొదటి వివాహాన్ని మీరు జరిగించారు. ఆ ఘనమైన వివాహం కొరకు ప్రభా మొదటిగా బిడ్డలు ఈ రోజు ఎంగేజ్మెంట్ ద్వారా నైనా తండ్రి సిద్ధపరచబడుతుండగా మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకుల ద్వారా వారికి కావలసిన విలువైన వాక్కులను అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇరువురి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ఎంగేజ్మెంట్ ద్వారా వివాహానికి సిద్ధపరచబడుతున్న నీ ఎవరి బిడ్డల ఇరువురిని మీరు దీవించమని వేడుకుంటున్నాను ఆయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మీ సేవకుల ద్వారా మీరే మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రత్యేకించినటువంటి శుభదినం ఉన్నది. అదే మాత్రమే మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఇది ఎవరో ఏర్పాటు చేసినటువంటి బలులని వాక్యం సెలవిస్తామని దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకంలో జతపరచబడినటువంటి కుమార్తె అలాగే విషయంలో ఈ మాటలు మన ప్రాముఖ్యంగా దేవుని సదస్సు భావిస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనంలో ఒకసారి చదువుతాము. లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పము. ఏర్పాటు చేయడానికి దేవుడు ఆరాధన సంకల్పంలో ఉంది. ఎందుకంటే
ఎవరిని ఆ యొక్క వరంలో నుండి ఎంత జనాన్ని దేవుడు తీసుకువచ్చు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వివాహంలో ఘనమైనది అనే మాట మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో క్రైస్తవ వివాహంలో ప్రతి స్థలంలో కూడా వేసేటువంటి శుభాలను కూడా ఎక్కువగా అలాగే వాడుకోవాలంటే వివాహంలో అన్ని విషయంలో ఘనమైనది అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఘనమైన మాట మనం చూసినట్లయితే ఘనమైనది అంటే వివాహంలో విజయంగా ఉన్నటువంటి వారిని దేవుని వాక్యం చేత జతపరచుట అనేది అనుచరుని వివాహంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఏర్పాటు చేసినటువంటి శుభములు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మములు పరిశుభాత్మటువంటి యోజనని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కొడుకులో ఒక పెళ్లి కుమార్తెని ఏర్పాటు చేయడానికి ఎల్లవారిని మధ్యవర్తిలో నుంచి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రార్థన అలాగే వేదన ఈ కార్యము జరగలేదు కనుక ఇక్కడ చూస్తే తెలుగుతున్న కుటుంబంలో మహారాష్ట్ర కుటుంబం కలిగినటువంటి అలాగే తెలుగు తరపున కూడా అలాగే వెళ్ళినటువంటి కుటుంబంలో కనబడతా ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యుల కుటుంబాలే కాకుండా అలాగే తెలుగు వాళ్ళ తరపున సందర్భంతో కూడా అలాగే రాజకీయ సమూహాలతో కూడా ఎన్నో ప్రారంభం చేయించి ఉంటారు. ఈ శోధన కొరకు బిడ్డల శోధన కొరకు అందుచేత ఇది ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి దినమై లేదు. మిగతా విషయంలో మనం చూస్తే సుఖంగా కనబడతా ఉన్నది. పెళ్లి కుమార్తె ముందుగా ఆమె కనబడతా ఉన్నది. ఎలాంటి పెళ్లి కుమార్తె అంటే రాబోయే పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి కుమార్తెగా కనబడతా ఉంది. ఇచ్చినటువంటి ఏ రోజుల్లో బాల్యానికి వచ్చారు, ప్రార్థన చేశారు, ప్రార్థించారు. ఆ సమయంలో అలాగే లోపల ఆ బాల్యానికి వచ్చింది. ఆయన ఇచ్చినటువంటి ఆభరణములు కనిపించింది. ముట్టుకొని అలాగే ముందుకి పెట్టుకుంది. ఆ లోపల బాల్యాన్ని ఆ కాలంలో పూర్వకాలంలో ఆ దినాల్లో చూస్తే లోపలైనటువంటి రాతిని అలాగే కథలతో కొట్టబడిన భార్య అలాగే నిపుణులతో ఉన్నటువంటి లోపలని ఆ లోపలానికి దిగి వెళ్ళి అలాగే కథలతో నీటించి అలాగే పశువులను అలాగే అందరికీ కూడా నీరు అందించి ఇదిగో మా ఇంటిలో మీకు ఆహారం పడతానని ఆనంది. తర్వాత మనం చూస్తే ఈ సాగులో జనాలు పడినటువంటి వాళ్ళు చేత దేవుడు ఏర్పడిన ప్రకారంగా ఇక్కడ పెళ్లి జనాలకు జతపరచబడినటువంటి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్తెగా జతపరచబడిన కుమార్తె విషయంలో దేవుడు గొప్పకార్యంలో చేస్తున్నాడు. కనుక మిగిలిన వారిని చేత జీవనంలో జతపరుస్తున్నాడు. కనుక ఇదంతా గొప్ప కార్యాన్ని గురువు కనుక ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నామంటే అలాగే కుటుంబంలో ఆశీర్వాదంతో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అనేటువంటి మాటల వైభవంలో కనపడుతుంది. కనుక వాక్యం చేత జతపరచబడినటువంటి ఎందుకు గొప్పతనం వారు జీవితకాలంలో బ్రతుకు కాలంలో కూడా దేవుడు వాక్యంతో ముందుకు సాగిపోయి అలాగే దేవుడు ఇంకా ఎక్కువగా వెళ్ళి ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా ప్రభుత్వాన్ని తోడుని ధర్మస్థలంలో నేను వారిని శివస్తున్నాను. దేవుడిని కొంతమంది దీవించి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమ్మకం.
మంచి దేవుని సౌకర్యం. నేను ఎలా గుర్తించగలిగానంటే వాళ్ళకి ఇచ్చిన సమయంలో చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసి చక్కగా సమయానికి ముగించారంటే చాలా మంచి దేవుని సౌకర్యంగా నిర్వహణ అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా సంతోషం. మరి ఇస్సాకు వివాహ విషయంలో ఎలియా గారు అద్భుతంగా పనిచేశారు. దేవుని చెప్పిన ప్రకారంగా ఒక మంచి భార్యను రెబెకాను ఇస్సాకు మరి సమకూర్చే విధానంలో ఎలియా గారు చక్కని కార్యక్రమాన్ని పోషించారు. అలాగనే దేవాది దేవుడే ఒక ఎలియాజరుగా మన మధ్యలో ఉండి ఈ రెండు కుటుంబాలని మరి ఈ సమయంలో మనం మాట్లాడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రెండు కుటుంబాలని దేవుడు సమకూర్చి ప్రకాష్ గారి యొక్క కుటుంబాన్ని అలాగే శివప్రసాద్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు సమకూర్చి అద్భుతమైనటువంటి మంచిగా వివాహానికి ప్రభు సిద్ధపరుచుకుంటున్నారు. అందుబట్టి నేను ప్రభు శుద్ధిస్తుంటాను. చక్కగా మంచి గ్రీటింగ్స్ తో బిడ్డలకు అభినందనలు తెలియజేసేటువంటి ప్రసన్న కుమార్ గారికి ఈ సందర్భంగా నేను వారికి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గ్రీటింగ్స్ మనం వినబోతున్నాం. కొన్ని వివాహానికి ముందుగా సిద్ధపడుతూ ఈ నగర పత్రిక ద్వారా బిడ్డలు వివాహానికి దగ్గరగా సమకూర్చబడుతున్నటువంటి బిడ్డలకు అలాగే కూడినటువంటి మనకు ప్రభునామ మహిమార్థంగా మరికొన్ని హెచ్చరిక గ్రీటింగ్ శుభవచనాలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకులు మరి గత యేసుబాబు గారు నేను వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు కూడా 10 నిమిషాలు ఈ సందర్భాన్ని బట్టి గ్రీటింగ్స్ అందించవలసిందిగా ప్రభునామం ప్రేమ ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు అధ్యక్షులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని మహాకృప చేత తనకు అనుభవం నేను ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. ముఖ్యంగా మోనాడు గారు, ప్రభుదాస్ గారు, అలాగే పావుని గారుల కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఈరోజు వారి పెద్ద కుమారుడు అరుణ పక్షాన అలాగే సహోదరి పక్షాన దేవుడు ఎంతో కృప అనుగ్రహించి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో మనందరం పాల్గొనే గొప్ప కృపను దేవుడు అనుగ్రహించారు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇప్పుడే దైవజనులు చాలా శ్రేష్టమైన మాటలు తెలియపరిచారు. ఆదికాండము 24 అధ్యాయం 50వ వచనం ప్రకారంగా ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇది ఎవరి వలన కలిగిన కార్యము? దేవుని వలన కలిగిన కార్యము. ఇది దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం. అందుకే ఆ చక్కటి మాటలు ఇప్పుడే మన దైవజనులు చక్కగా వివరించారు. ఇది దేవుని వలన కలిగిన కార్యము అని. వాస్తవానికి ఎలియాజరు రెబెకాను కలవడానికి వెళ్ళారు, ఇస్సాకుకు వివాహం చేయడానికి. ఆ సందర్భంలో తాను వెళ్తూ దేని మీద వెళ్ళారు అంటే ఒంటెల మీద ప్రయాణం చేసి రెబెకాను కలుసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎలియాజరు పెళ్లి చూపులకు వెళ్ళింది పెద్ద పెద్ద మనుషులతో కూడా ఒంటెల మీద ప్రయాణం చేశారు. నేను చాలాసేపు ఆలోచించాను, పెద్ద మనుషులతో కార్యక్రమానికి పోవాలి. కానీ ఈయన బంగారాన్ని వెండిని కావాల్సిన నగ నట్లంతా పట్టుకొని ఒంటెల మీద ప్రయాణం చేసిపోయారు. ఈరోజు వివాహ వ్యవస్థలోకి మొట్టమొదటిగా అడుగు పెట్టడానికి ఇది ప్రారంభము అడుగు ఈ నిశ్చితార్థ కార్యక్రమం. అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే ముఖ్యంగా అడుగు తెలుసుకోవాల్సిన విషయం కానీ ఇప్పుడున్న వారందరూ కూడా చాలా అనుభవం కలిగిన వారే. ఈ ప్రయాణం ఎలాంటిదంటే వివాహం అనేది ఊహలకు అతీతమైనది. ఊహించినంత కాదు కానీ ఊహలకు అతీతమైనది. అందుకే ఈ వివాహానికి ఆ రోజు ఎలియాజరు ఒంటెల మీద ప్రయాణం చేశారు. ఒంటె ఏంటయ్యా అంటే ఏడాది ఓడ. ఏంటంటే ఒంటనే ఉంటారు, ఏడాది ఓడ. ప్రయాణం అనేది సులువైంది కాదు. కానీ ఈ వివాహ వ్యవస్థలో భార్య అయినా భర్త అయినా ఒంటెలాగే ప్రయాణం చేస్తూ పోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒంటెలాగే పోతా ఉండాలని. ఎందుకు అంటే ఈ ప్రయాణం అనేది అనుకునేది ప్రయాణం. ఈ ప్రయాణం అనేది ఊహలకు మించినది, ఊహలకు అతీతమైనది. ఎన్ని ఒడిదుడుకులున్నా సంతోషమైన ఒడిదుడుకులైనా ఒక ఒంటె వల్ల ప్రయాణం చేసుకుంటూనే పోవాలి. దేవునికి వైపు కలుగుగాక. అందుకే దేవుడు చదివిస్తూ ఉన్నారు కదా, ఈ రెబెకాను ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి ఆయన మహాకృప చేత వారి సంతానంలో వృద్ధి చేసి ఈ రోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో దైవజనుల చేతుల మీదుగా వీరి పక్షాన దేవుడు చూపుతున్న కృపను బట్టి అలాగే
మాదిరికరమైన ఒక దాంపత్య జీవితాన్ని ఇస్సాకు రెబెకాల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ వేళ నేను సెలవిచ్చే మాట ఏంటంటే, ఇస్సాకు రెబెకాల పక్షాన దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పదో వీరి పక్షాన కూడా దేవుడే కార్యములు చేయడం కాక, దేవుడే వారిని వంటలు చేయడం కాక, ఈ ప్రయాణం వారికి ఆశీర్వాదంగా మార్చబడడం కాక, ఈ ప్రయాణం వారికి తీవ్రకరంగా మార్చబడడం కాక. ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ నేను ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాను. ఒక మాట మద్దతులో ఆ ప్రియ సోదరులు మాట పాడి ప్రభు గారు వస్తారు. ఓకే, తెచ్చినటువంటి వస్త్రము తీసుకుని వేదికలకు రావాల్సిందిగా ప్రభు నామములో నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో వస్త్రంలో ప్రభుదాస్ గారు మరి వారికి కొడలుగా కాబోతున్నటువంటి మరి శోభాకు నూతన వస్త్రాలు ఇవ్వబోతా ఉన్నారు. ఈ సమయంలో శాంసన్ గారు మరి నూతన వస్త్రాలను నిమిత్తమై మరి ప్రార్థించవలసిందిగా ప్రభు నామములో నేను ప్రేమ ఆహ్వానాలు నేను వారికి తెలియజేస్తున్నాను. తీసుకుని అక్కడ పెట్టండి, రండి, పెట్టండి, మీరు ఎట్లా పెట్టాలి కానీ పెట్టండి. ఓకే, పట్ల చేసి పెట్టుకోండి. తెలుసా గమనించాలి. లేకపోతే ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చేరి ఉన్న మీ అందరికీ కూడా ప్రేమ తెలియపరుస్తుంది. రెండు కుటుంబములు ఒకటిగా చేయవచ్చు ఉండగా మరి నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని దేవుడు సెలవించింది. ఇప్పటి వరకు దైవ సేవకుల ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు ఇది యెహోవా వలన జరుగుతున్న కార్యము అవును. దేవాది దేవుడే మన మధ్యన ఉన్నాడు. దేవుని సంకల్పంలో ముందుగానే ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ యొక్క రెండు కుటుంబాలను ఆయన సంకల్పంలో ఉన్న ప్రకారము, ఆయన చిత్త ప్రకారము ఈ సమయంలో జరిగించడానికి దేవుని ఏర్పాటు అంటే జగత్తున్నది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్పంలో ఉన్నది అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయించి అక్కడ 8వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయం దేవుడు చేసిన గంభీరమైన కార్యం ఏమిటి అని అంటే, సృష్టికర్తమైన దేవుడు సృష్టిని కలుగ చేసిన గొప్ప కార్యం. ఆ తర్వాత మానవాళి పాప విమోచన కొరకు రక్షణ కార్యములను కలిగించి ఉన్నారు. ఈ కుటుంబంలో ఇరువురు కూడా రక్షణ పొందిన కుటుంబం. అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా ఈ కుటుంబంలో ద్వారా దేవుడికి మహిమ రావాలని కూడా కోరుతూ ఉన్నాడు. అది దేవుడి చిత్తంలో, దేవుడి సంకల్పంలో ఉన్న విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో ఇరు కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాము. శివప్రసాద్ గారి కుటుంబము మరియు ప్రహ్లాద్ గారి కుటుంబము, ఇరు కుటుంబములు కూడా ఇక్కడ చేయి ఉన్నారు. మరి వారి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. సకల ఆశీర్వాదములకు కారణమైన మా పరలోకపు తండ్రి, మా రక్షణకర్తమైన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిన్న నేను ఏకరీతిగా ఉన్నది అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. జగత్తుమారి వేయబడక మునిపి మీ అనాది సంకల్పంలో ఉన్న ప్రకారం తండ్రి ప్రభావైనా ఏ కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రభావైనా. ఈ సమయంలో తండ్రి ప్రభావైనా మరి ఇచ్చిపాత కార్యక్రమాలు మీరు జరిగించాలని ముందుగానే మీ ఏర్పాటులో ఉన్నది. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పెద్దలు నిర్ణయించాము అని అనుకుంటున్నారు కానీ తండ్రి ప్రభావైనా మీరే మీ నిర్ణయంలో ఉన్న చొప్పున తండ్రి ప్రభా మీరు జరిగిస్తున్నది
మీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జరగబోయే వివాహంలో కూడా తెలుపుగా జనవరి 21వ తారీఖు తెలుపుగా కార్యక్రమం తెలుపుగా మీకు బ్రహ్మకరంగా కలిగించండి, సహాయం చేయండి. సాతాను చీకటి అంధకార శక్తులను యేసు నామములో లయపరచండి, సహాయం చేయండి. ఈ కుటుంబాలకు కన్నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో తెలుపుగా ఒక కుటుంబం వారు తెలుపుగా వస్త్రములను తెలుపుగా అలాగే తెలుపుగా రెండు బంగారములు అది తెలుపుగా బహుకరిస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించున్నాం. చెయ్యి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించున్నాం. అడుగుతున్న చిరుమలను దయచేయము. నాథైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో పూర్ణమై ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈలోగా ఒకటి ఆలోచన మాట్లాడారు. Madam, smile. Smile, ma'am. Smile, smile. Okay. Madam. బిడ్డలు తిరిగి వస్త్రాలు ధరించుకొని మరలా వేదిక రాబోతూ ఉన్నారు. కనుక ఈ సమయంలో దేవుని ప్రార్థన చేసుకున్నాం. మహాప్రాణి కలిగిన మా దేవ, సర్వాధికారి, సర్వశక్తి సంపదగా మహిళలు మా ప్రభుత్వాన్ని స్తోత్రం. అనాథ సంకల్పంలో మీరు ఏర్పరిచిన పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ ద్వారా ఈ లోకమంతా మీ ఘనమైనటువంటి కార్యక్రమం జరిగించుకోగలిగే కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి కుటుంబాలను కొడుతూ తండ్రి మీ మహిళ కొరకు పిల్లలను పెంచుట కొరకు భూమిని నిర్మించే కొరకు ఆశీర్వదించబడి కొరకై ఈ ప్రణాళిక చొప్పున నిబంధనటువంటి అరుణ్ బాంధ్యాన్ని నా సోదరుడి కుమార్తె శోభాన్ని జ్ఞాపకం చేసుకుని మీ దేవుడు ప్రవహించిన కుటుంబాన్ని ఇశ్రాయేలు కుటుంబాన్ని మీ కృపలో వారు ఒకరికొకరు తండ్రి మీ ప్రేమ చేత కట్టబడి ఒకరికొకరు గౌరవించు సన్మానం చేస్తూ గౌరవప్రదంగా వారంటూ వారు విడుదలను కూడా మీ మధ్యలో జతపరచబడుతూ సహాయం చేయండి. నూతన వస్త్రాలను వారు గౌరవించగా వాటి దాన్ని ఆశీర్వాదించండి. వాటిని మీ బిడ్డలు భరించుకుంటున్నప్పుడు మీ దేవుని మహిమ మీ సౌందర్యము మీ బలము వారికి ధరింపజేయండి. బిడ్డలందరూ ప్రార్థనలోను తండ్రి అన్ని విషయాల్లోనూ మీ సన్నిధిలో ఈ క్షణం నుంచి వారి భవిష్యత్తు కొరకై, కుటుంబ వ్యవస్థ కొరకై, పరిశుద్ధ దాంపత్య జీవితం కొరకై కన్నీరు కాచి ప్రార్థన చేసి క్రీస్తు అనే పునాదిపైన కట్టబడి అనేక బాధలను ఎవరికి మీరు ఆదర్శప్రాయంగా మీరు ఉండాలి. దేవుడు మీరు ఆస్వాదించారని చెప్పగలిగిన స్థాయిలో నిలబెట్టి ఈ నామములకు మహిమగల ప్రభావంలో ఈ బిడ్డలకు ఆశీర్వాదం కలిగినట్లు ప్రభు చూపించమని క్రీస్తు వారి అతి పవిత్ర పరిశుద్ధ సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ క్రీస్తు వారి పేరిట ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మన మనసున్న నీకు దైవ ప్రభావం వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. అయినా మీరు యవనస్తులుగా ఉన్న మరి అరుణ్ పాల్ శోభాను బట్టి స్తుతిస్తున్నాం. ఇరువురు బట్టి ఆయన ఆనాడు భూషేగంలో చెప్పినట్లుగా నేను నీతిని నా కూలినట్లుగా నీ నీతిని బట్టి తీర్పు తీర్చబడినాను, దయాదాక్షణములు చూపుటం నేను ప్రధానము చేసుకున్నాను. నువ్వు యెహోవాను ఎరుగునట్టు నేను నమ్మకం బట్టి నేను ప్రధానం చేసుకుని చెప్పేదిగా ఈ దినమని ప్రధాన కుడిలో ప్రభువా మా తండ్రి మరి అరుణ్ పాల్ శోభాయువు యొక్క ప్రధాన కుడిని బట్టి స్తుతిస్తున్నాం. ఇరువురు కుటుంబాలు కలిసి ఈ దినమున వారి ప్రభా మరి ముందున వివాహం కొరకు ముందుగా చేయబడిన ఈ కార్యకై స్తోత్రములు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని గురించి సంతోషించినది. దశలో రాసిన పత్రికలో మీరు చెప్తున్నారు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయక యోచిస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తమని ఎరిగినట్లుగా ప్రభావ మీ విషయంలో ప్రభావ మీ చిత్తములో జరిగిస్తున్న ఈ వివాహ కార్యాన్ని బట్టి ప్రధాన
బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ముందు నా వివాహం కొరకు సిద్ధపడుతుండేదా బిడ్డలకు కావాల్సిన కృపను ఎవరి కుటుంబాలకు ఎవరి బిడ్డలకు దయచేయండి. అంతేకాదు ప్రభా, ఒక దినమున మీరు పెళ్లి కుమారుగా రాబోతున్నప్పుడు అయ్యా ఈ లోకంలో ఉన్న ఈ సంఘము సార్వత్రిక సంఘము పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని, మీతో వివాహమాడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి పరిశుద్ధులైన వారికి దయచేయమని ముందున్న అరుణ్ పాల్ శోభ వివాహాన్ని బట్టి స్తుతిస్తూ రాబోతున్న పెళ్లి కుమారుని యేసుక్రీస్తు నామములో వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మీ బిడ్డల నాయన మరి అలాగే శోభ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రధాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి మా తండ్రి. ఈ యొక్క నామములు వారి బ్రతుకాలమంతా మా ప్రభు యొక్క నిశ్చితార్థమును బట్టి వారు స్థిరపరచబడి ఒకరికి ఒకరు తోడుగా ఉండి మీ యొక్క నామ మహిమార్థమై జీవించినట్లు సహాయం చేయండి. ఇరు కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. దైవజనుల సమక్షంలో జరుగుతున్న ఈ ప్రధాన కార్యక్రమం ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటున్నట్లు జరిగించి మహిమ చెందమని, మిగిలిన కార్యక్రమమును ఆశీర్వదించమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వేదికపై ఉన్నటువంటి గౌరవ సేవకులకు, దైవ సేవకులకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన దైవ సేవకులకు, బంధుమిత్రులకు, రక్త సంబంధులకు, ప్రభు బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా విశేషమైన కార్యక్రమంలో ఉన్నాం. కొద్ది సమయం, ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టండి. సమయాన్ని మేము కూడా గమనిస్తున్నాం, త్వరగా నిర్వహిస్తాం. అయిపోయింది, ఏం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ముగింపులకు వస్తాం. ఇరువురు యవన బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. ఒకరు అరుణ్ పాల్, మరొకరు శోభ. విశ్వం ప్రభుదాస్ గారు, అలాగే పావని గారి యొక్క కుమారుడు అరుణ్ పాల్, అలాగే మువా శివప్రసాద్ గారు, మంజుల గారి యొక్క కుమార్తె శోభ మన మధ్యలో ఉన్నారు. వీరిద్దరూ కుటుంబంలో చేయబడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఇప్పటికే దైవ సేవకులు కొన్ని అమూల్యమైన సంగతులు తెలియజేశారు. వీరిద్దరిని బట్టి ఈ 2 కుటుంబాలు దేవుని స్తుతించాలి. వీరిద్దరిని బట్టి ఈ 2 కుటుంబాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు వీరిద్దరి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీరిద్దరి విషయంలో దేవుడే ఘనమైన కార్యం చేయబోతున్నారు. కాబట్టి దేవుని స్తుతించడం ఎంతైనా మంచిది. బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన కుటుంబమే. అది ఇస్సాకు రెబెక్కల కుటుంబం. వారిద్దరి కలయిక కోసం, వారిద్దరి కలయిక కోసం 2 కుటుంబాలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఏమిటా నిర్ణయం అంటే, కుటుంబాలను నిర్మించేది దేవుడే కనుక మన బిడ్డల బాధ్యత దేవుని చేతికి అప్పగిద్దామని రెబెక్క కుటుంబం వారికి వారుగా, ఇస్సాకు కుటుంబం వారికి వారిగా దేవుని చేతికి కార్యాన్ని అప్పగించారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు విషయం దేవుని చేతికి అప్పగించాడు. మా ఇంటికి ఒక మంచి గుణవతి అయినటువంటి అమ్మాయి కోడలుగా రావాలయ్యా, మీరే సహాయం చేయమని దేవుని చేతికి అబ్రహాం అప్పగించారు. అలాగే లాబాను గారు కూడా, ఈ లాబాను కాదండి, ఇప్పటి వరకు పాటలు పాడి వాక్యం చదివే లాబాను గారు కాదు, బైబిల్లో ఉన్న లాబాను గారి గురించి చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి రెబెక్క కోసం, ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తూ మనకు మనంగా
సంబంధాలు చూస్తే ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి సర్వమెరిగినటువంటి దేవునికి మన అమ్మాయి బాధ్యతను అప్పగిద్దామని వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడి చేతికి అప్పగించి. ఇక్కడ వీరు, అక్కడ వారిద్దరూ దేవుని సహాయం కోరారు. వారి బిడ్డల భవిష్యత్తు కోసం సర్వమెరిగిన సర్వ సృష్టికర్త అయిన దేవుని చేతికి వారి బిడ్డల భవిష్యత్తును అప్పగించారు. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత కృపామయుడు, దేవుడు ఎంత ప్రేమమయుడో వారు గ్రహించిన వారై వారి బిడ్డల భవిష్యత్తును దేవునికి అప్పగించారు. వారిద్దరిని కూడా దేవుడు జత చేశారు. ఒక మధ్యవర్తిని పంపించారు. ఆ మధ్యవర్తి కూడా ఘనుడే. కమిషన్ కోసం మధ్యవర్తిత్వం చేసేవాడు కాడు, పేరు కోసం మధ్యవర్తిత్వం చేసేవాడు కాడు, స్వలాభం కోసం మధ్యవర్తిత్వం చేసేవాడు కాడు. కానీ ఒక కుటుంబ కలయిక దేవుని చేతిలో ఉంటే అది బహు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎరిగినవాడు కనుక తాను కూడా తన యజమాని కుమారునికి సంబంధం తీసుకురావడానికి వెళుతూ ప్రార్థన చేశాడు. నన్ను సరైన మార్గంలో నడిపించండి. నేను ఏ దిశగా వెళితే, ఏ కుటుంబాన్ని సంప్రదిస్తే, ఏ విధంగా నేను ముందుకు సాగితే ఒక మంచి గుణవతి అయినటువంటి అమ్మాయిని నా యజమానుని కుమారుడికి తీసుకొని రాగలుగుతానో నాకు తెలియచేయమని దేవుని సహాయం కోరి వెళ్ళాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. రెబెకా అనేటువంటి ఆ వధువును ఇస్సాకు అనేటువంటి వరుని కోసం సిద్ధం చేసి ఉంచాడు కనుక ఈ ఎలియాజరు అనేటువంటి ఆ మధ్యవర్తిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ రోజున ప్రయత్నం మనవి చేస్తున్నా, వారిద్దరూ ఒకటయ్యారు. ఆ దినాన వారందరూ చెప్పిన మాట, ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యము అని. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేయలేదు. అందచందాలు చూసో, అష్టైశ్వర్యాలు చూసో, భోగభాగ్యాలు చూసో, ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులను అనుసరించో ఇస్సాకు రెబెకా యొక్క వివాహం సిద్ధం కాలేదు. దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ దినాన దేవునికి నమస్కరించాడు ఎలియాజరు అనేటువంటి మధ్యవర్తి. ఏమన్నాడంటే, నన్ను దేవుడు సరైన మార్గంలో నడిపించాడు అని. ఈరోజు నేను నమ్ముతున్నాను, మీరిద్దరి విషయంలో, అరుణ్ పాల్, శోభన విషయంలో ఈ రెండు కుటుంబాలను సరైన రీతిలో దేవుడు నడిపించాడు. ఇది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని కార్యం, దేవుడు చేసిన కార్యం. కాబట్టి దీనిని మనం గౌరవించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే వీరిద్దరిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అన్ని కుటుంబాలలాగా ఈ కుటుంబం ఉండదు. ఈ కుటుంబం ఓ ప్రత్యేకమైన కుటుంబంగా, దైవికమైన కుటుంబంగా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంలో ఈ మాత్రం సందేహం లేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇస్సాకు రెబెకా కుటుంబం అలాగే ఉంది. వారు నూరంతలుగా ఆశీర్వదించబడ్డారని వాక్యంలో ఉంది. ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుని ఏర్పాటు గొప్పది. దేవుని ఏర్పాటు గొప్పది. ఈ రెండు కుటుంబాలు దీనిని గౌరవించి, ఈ రెండు కుటుంబాలు దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు వారిద్దరిని అనేకులకు ఆదర్శమైన కుటుంబంగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఇది దేవుని వలన కలిగిన కార్యం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇది ఎవరి వలన కలిగిన కార్యము? దేవుని వలన కలిగిన కార్యం. ఇక్కడ వేదికపై ఉన్న వీరిద్దరూ దీన్ని గౌరవించాలి. శివప్రసాద్, మంజులా గారి కుటుంబం గౌరవించాలి. ప్రభుదాస్ గారు, పావని గారి యొక్క కుటుంబం గౌరవించాలి. చేరి వచ్చిన మనం అందరం గౌరవించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి వీరిద్దరిని బట్టి దేవుని స్తుతిద్దాం. నేనేం విస్తరించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అమూల్యమైన సందేశాలు అందించబడ్డాయి కాబట్టి నేనేం విస్తరించి మాట్లాడడం లేదు. వీరిద్దరు పరిశుద్ధ వివాహం కొరకే సిద్ధం కాబోతున్నారు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో
వారి కుటుంబ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో వారు దేవుని దగ్గర నుండి సూచనలు పొందుకునేలాగా, నా మాట అర్థం చేసుకోండి, వారి కుటుంబ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, పరిశుద్ధ వివాహంలోకి ఎలా ప్రవేశించాలో, కుటుంబ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఒక భర్తగా మారబోతున్నటువంటి అరుణ్ పాల్, భార్యగా మారబోతున్నటువంటి శోభ వారి కుటుంబ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకునేలాగా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నా. మంచిది, ఈ సమయంలో వారిద్దరిని నిశ్చితార్థం ద్వారా లేక ప్రధాన కార్యక్రమం ద్వారా వారిని వధూవరులుగా మీకు ప్రకటించడానికి నేను మీ మధ్యలో సిద్ధంగా ఉన్నా. దానికి ముందుగా ప్రకటన చేస్తాను. మీ సమ్మతిని కోరుతా. తల్లిదండ్రులు ఇరువురు దగ్గరలో ఉండండి. శివప్రసాద్ గారు, మంజుల గారు, అమ్మాయి తల్లిదండ్రులు శివప్రసాద్ గారు, మంజుల గారు దగ్గరలో ఉండండి. అలాగే ప్రభుదాస్ గారు, పావని గారు మీరు కూడా అందుబాటులో ఉండండి. నేను ప్రకటన చేసిన వెంటనే మీ ఇద్దరి సమ్మతిని తీసుకొని వారిని నిశ్చితార్థం కొరకు సిద్ధం చేస్తాను. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామ వాస్తవ్యం శ్రీ వీసం ప్రభుదాస్ గారు, శ్రీమతి వీసం పావని గారి యొక్క ప్రథమ కుమారుడు చిరంజీవి అరుణ్ పాల్ మన మధ్యలో వేచి ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ జిల్లా, అవును కదా కృష్ణా గారు, ఎన్టీఆర్ కదా ఇది, ఎన్టీఆర్ జిల్లా మైలవరం వాస్తవ్యులు శ్రీ మువ్వా శివప్రసాద్ గారు, శ్రీమతి మంజుల గారి యొక్క ఏకైక కుమార్తె అమ్మాయి లెక్కలే ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శోభ అనేటువంటి అవసరాలు మన మధ్యలో ఉన్నారు. వీరిద్దరిని నిశ్చితార్థం ద్వారా పరిశుద్ధ వివాహానికి సిద్ధం చేస్తున్నాం. ఈ సమయంలో తల్లిదండ్రులు ఇక్కడికి రావాలి. ఇద్దరు రండి. శివప్రసాద్ గారు, మంజుల గారు, వీసం ప్రభుదాస్ గారు, పావని గారి కుమారుడు అరుణ్ పాల్ గారికి మీ కుమార్తెను భారీగా ఇవ్వడానికి మీరు సమ్మతించారు. అదే కుమార్తె శోభన్ మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీకు సమ్మతి. వెరీ గుడ్. శోభన్ నీ భార్యనిగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడ్డావా? శోభ అరుణ్ పాల్కు భార్యగా నీ జీవితాన్ని కొనసాగించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా. మంచిది. వీళ్ళిద్దరూ వారి సమ్మతిని తెలియజేశారు. మీ అందరికీ సమ్మతమేనా, ఇష్టమేనా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సమ్మతిని కూడా తెలియజేస్తే సంఘం సమ్మతి, తల్లిదండ్రుల సమ్మతి, అలాగే వేదికపోయినటువంటి యవనస్తుల సమ్మతితో ఇక ఈ సమయంలో తండ్రి గారు మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక ఈ దినమందు మధ్యాహ్న కాలంలో చేరిన సహోదరులందరూ, ఇరుపక్షాల కుటుంబ సభ్యులందరినీ, దైవజనులను, వీరికి ప్రభువాన్ని త్యాగం చేస్తున్నటువంటి దైవజనులను బట్టి కూడా వందనాలు. ఈ యొక్క శోభ, అరుణ్ కుమార్ వీరిద్దరిని వధువులుగా మార్చబడటానికి శకనంగా ఉంగరాలు అధికారానికి మార్చుతుండగా ఉంగరాలను దీవించారు. వీరిద్దరిని మీరు బలపరిచి స్థిరపరచు, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉంపి ఈ యొక్క నూతన వధువులకు ఆత్మతో అభిషేకించి ఈ ఉంగరములు మార్చుకుని ధరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అభిషేకం తెలిపి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నీ ప్రశస్తమైన సన్నిధిలో దైవజనుల సమక్షంలో ఇరుపక్షాల కొంతవరకు రక్త సంబంధులు యొక్క రెండు కుటుంబాల మధ్య ఈ యొక్క వేదికలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా మీరు దీవించి ఈ యొక్క
ఉంగరములు మార్చబోతుండగా మీరే మార్పించి వారి బాలు జీవితాల్లో ప్రభు మేము స్థుతిస్తూ కనపరచు మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా మార్చమని ఈ ధరించబోతున్నటువంటి అధికార పత్రం ఉంగరాలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. శోభ కొరకు స్వీకరించేటి కొరకు ప్రధానమంత్రి నీకు ధరింపజేస్తున్నాను. స్వీకరించు. Smile. Now smile. Madam, smile. Go. స్వీకరించిన కొరకై ప్రధాన పొందరముగా ఈ ఉంగరమును అంగీకరించును. ఈ రోజు నుంచి ఎంగేజ్మెంట్ ఆశ్రయించి నడపాలు బట్టి నాయన శోభను దీవించి ఆశీర్కరణ సహాయం చేయండి. బంధుమిత్రులు కూడా ఆశీర్కరణ, దైవమిత్రులు ఆశీర్కరణ దీవించి నీ మహిమంతులుగా ప్రకాశ ఆశీర్కరణ సహాయం చేయండి. ఘనమైన వివాహంపై అద్భుతమైన రీతికాడు జరిగించిన సహాయం చేయండి. నీ ప్రకారం ఆశీర్కరంగా నీ బిడ్డపై ఆత్మస్తంతో దీవించి నీ మహిమాత్మ కృపక్షేమంగా నడుగా కృప మీ ఇలా పీడిలతో కృపలో క్షేమంగా కొడుకులు ఆ సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో శ్రేష్టమైన పుస్తకించి ప్రార్థించి ప్రతిదినాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 అందరం వస్తుంది ప్రార్థన. ప్రేమగా తండ్రి దేవా నాయన మీ వందనాలు స్తోత్రాలు కరుణ పెడుతున్నాం తండ్రి. ఆయన మీ ఊరి కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించండి. అలాగే మనసుపడుతున్న ఊరిని బట్టి పెడుతున్నాం తండ్రి. అన్నపాలను బట్టి అలాగే నైన స్వామాన్ని బట్టి వారి యొక్క జీవితాలైనా ఈ చిత్తం జరిగించని నమ్ముతున్నాం తండ్రి. సమస్తం మీరే జరిగించి ఆయన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా మీ వందనాలు స్తోత్రాలు ఆయన. అలా ప్రభావం దేవుని అందరినీ జీవితాన్ని ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరి కొట్టి చేసి కనిపించి ఆదరించమని మీ ప్రేమగానే మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉపాసన సంపూర్ణ యేసయ్యకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధంగా ప్రార్థించి ఆశించిన రీతిగా ఈవినింగ్ ఉన్న ప్రభువా నడుంపాలు శోభైన ప్రభువా మీరు ఏకం చేయడానికి ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగి ఉండగలైనా ఇక ఏకం చేయబడిన ఈ కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ప్రభావ ఈ సమయంలో దండలు మార్చుకుంటుండగానైనా మీరు జీవితాంతం నీ నామాన్ని మహిమార్థకరంగా ఇరువురు ప్రభావాన్ని స్తుతించి నామాన్ని మహిమపరిచి అనేక ఆశీర్వదకరంగా ఈ కుటుంబం ఎదిగినట్టుగా వర్ధిల్లినట్టుగా ఫలింపు దయచేసి ప్రభావ వివాహము కూడా ప్రభావ నీ నామాన్ని మహిమార్థకరంగా మీరే జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వారిని దీవించి దేవుడినైనా గురించి దీవించండి ఆశ్రయించండి. పద్మపాల్ గారిని శోభా గారిని దీవించండి ఆశ్రయించండి. దీవిస్తా ఉన్నారైనా దీవించండి. తెలుగు భక్తులను ద్వారానైనా ప్రధాన గాయపడినైనా నమ్మకం చేత దయాదాక్షిణ చూపుల ద్వారా ప్రదానం చేసుకుంటున్నాను. నిత్యం నా సులుగట్టుగా లేఖనాన్నైనా కొన్ని పట్టణాలు చెప్పి బిందులు వేలు వారి తల్లి సంపదలతో సమాధానంతో ప్రేమానురాగాలతో సంతానంతో
వృద్ధి లేదా దీవించాను ఆశీర్వదించాను జీవాధిపతులైన దేవా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు సిద్ధపరిచి ఆశీర్వదించి దీవించిన పిల్లలందరూ ప్రార్థన చేస్తున్నాను. వారు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా, నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా ఒకరు అర్థం చేసుకుంటూ ప్రార్థనాపూర్వక సిద్ధపాటు కలిగి వివాహాస్తులకి వారు ప్రవేశిస్తూ పదవి దేవాలయాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగించి ఆశీర్వాదకరమైన పిల్లలను దీవించి ఏదో నౌకర్లతో ప్రేమతో వారు నుండి సన్మానించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఉండగా పదవుల మధ్య మీకు మహిమవంతులుగా సాధించి వీటిని ఆశ్రయించి బిడ్డలను దీవించి క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో వేజెండ గ్రామ వాస్తవులు శ్రీ వీసం ప్రభుదాసు శ్రీమతి పావని గారి లేక ప్రథమ కుమారుడు చిరంజీవి అరటిపాలను ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమం తరపున, ఈ ప్రధాన కార్యక్రమం తరపున తనను వరుడిగా ప్రకటిస్తున్నా. అందరూ చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేయండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం వాస్తవ్యులు శ్రీ మూవా శివప్రసాద్ గారు, శ్రీమతి మంజుల గారి కుమార్తె ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శోభను ఈ రోజున వధువుగా ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం. ఈ వధువుల్ని ఇరువురిని బట్టి దేవుని స్తుతిస్తూ రెండు కుటుంబాలు లగ్న పత్రికలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఇరు పక్షాల తల్లిదండ్రులు వేదిక మీదకి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీరు కొంచెం ఫ్రంట్ జరగరా, కొంచెం బ్యాక్ సైడ్ మీరు చేపట్టుకోండి ఇంకా నవ్వచ్చు. ప్రసాద్ గారు కూడా నవ్వాలి మొత్తం మీద. సరే స్మైల్ మేడం, స్మైల్. ప్రసాద్ గారు ఒకసారి సార్ ఒకసారి నవ్వు కొంచెం తెచ్చుకోండి. ఓకే సార్ ఒకసారి చూడరా. స్మైల్ స్మైల్ సార్. అబ్బాయి అమ్మాయి కూడా కాస్త కొంచెం కాస్త ఏం పనులు అన్ని బాగా జరుగుతున్నాయి. భోజనాలు మేడం 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 చూడండి మేడం. మేడం మీరు అడ్డౌన్ చేసేస్తున్నారు మేడం. మీరు చూడకపోయినా ఫోటో బాగుంది. ఓకే సార్. ఓకే. వేజెండ గ్రామవాస్తవ్యులు శ్రీ వీసం ప్రభుదాస్ గారు, శ్రీమతి పావని గారి లేక ప్రథమ కుమారుడు చిరంజీవి అరుణ్ పాలకు, ఎన్టీఆర్ జిల్లా మైలవరం వాస్తవ్యులు శ్రీ మూవా శివప్రసాద్ గారు, శ్రీమతి మంజుల గారి లేక ఏకైక కుమార్తె చిరంజీవి శోభకు దేవుని ఏర్పాటు ప్రకారం జనవరి 2026 జనవరి 21వ తారీఖు బుధవారం ఉదయం 10:30 గంటలకు మైలవరం గ్రామంలో మైలవరం
పట్టణంలో కుటుంబం నిర్ణయించిన స్థలంలో వారి ఇరువురు మాట్లాడుకున్న తదుపరి కుటుంబం నిర్ణయించినటువంటి స్థలంలో ఒకవేళ కళ్యాణ వేదిక లేకపోతే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఎక్కడైనా సరే వారి ఇరువురు నిర్ణయించుకున్నటువంటి వేదికలో పరిశుద్ధ వివాహం జరగబోతా ఉంది. ఈ పరిశుద్ధ వివాహం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయాలని చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ అరుణ్ పాలను వరునిగాను శోభను వధువుగాను ప్రకటిస్తూ వారి పరిశుద్ధ వివాహం కొరకు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రకటన చేస్తున్నాను. దేవుడు వీరిరువురిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 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 తండ్రి ఇదిగో నేను కుమారుడు అరుణ్ నా శోభలోని ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన తండ్రి వందనములు స్తుతులు స్తోత్రములు చేస్తూ ఉన్నాము. ఆశీర్వదించండి, దీవించండి. అలాగే మన కార్యక్రమం విషయంలో కూడా ప్రభావ మీరు ఇంకా ఘనంగా ప్రభావ స్థానంలో జరిగించి సహాయంగా ఇచ్చేయండి. వాక్యం ద్వారా జతపరచండి ప్రభావ. వాక్యంలో మంచి ఒకరిని మిగిలించి వచ్చినటువంటి ప్రభావం ఆశ్రయించి మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థించే రీతిగా ఆశించే రీతిగా ఈ దినములైన తండ్రి ఇలాగా నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారు. మా యొక్క కుమారుడు అరుణ్ పాల్ అలాగే కుమార్తె తండ్రి శోభను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇరువురి పక్షముగా ఉండి ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అన్ని విషయంలో ఘనమైన సెలవించిన ప్రకారముగా ఈ దినము జరిగిన తండ్రి లగ్న పత్రికను కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. మరి ఈ రోజు నుండి వివాహ కార్యక్రమము జరిగే సమయం వరకు కూడా మరి ఎన్నో పనులు నేనైనా ఎన్నో కార్యక్రమాలని మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నదినైనా కనుక ఇరువురికి కావలసిన ధనాన్ని వాతావరణాన్ని తండ్రి మీ యొక్క కృప చేత మీరు అనుగ్రహించి సహాయం చేయండి అయినా సమస్తమును మీరు జరిగించి జనవరి 21వ తారీఖు బుధవారం 10:30 వివాహాన్ని జరిగించబోతున్న వివాహ కర్తలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. సమస్తము నీ నామానికి మహిమకరముగా ఈ రెండు కుటుంబాల వారికి పెద్దలకు రక్త సంబంధులకు స్నేహితులు ఆప్తులకు సంఘాలకు క్షేమకరముగా ఆనందకరముగా ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు కొనసాగించమని ప్రార్థిస్తూ చేయించిన ఈ రోజు చేయించిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఆశీర్వదించండి. ఇందులో పాల్గొంటున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారయ్యా. వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యలను కూడా దీవించు ఆశీర్వదించండి స్వామి. మరి ఈ రోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని కొనసాగించిన మీ రాసు సమయ గారిని ప్రభావితం దీవించి ఆశీర్వదించండి స్వామి. అలాగే స్థానికంగా ఉన్న సంఘ కాపరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయితే తన దేవుని ప్రణాళికను బాగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కలిగిన వాడు. తన కొరకు ఒక మంచి భార్యను దేవుడు ఇచ్చాడని భార్యను దేవుడు సిద్ధపరిచాడని తను నమ్ముతూ ఒక పాటను తన కొరకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాడు. అలాగే అమ్మాయి కూడా మంచి వినయం కలిగిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, పాట అంతకన్నా బాగా పడింది. అమ్మాయి కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని పెద్దలుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. అప్పుడు ఇంకెక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు. సరే, ఉపబలంగా ఉంది, ఉపబలంగా ఉంది. మనం ఒకసారి చూడండి. స్మైల్.
సరే దాస్ గారు కోరిక వరకు అమ్మాయి చేత తీసే ఎంత పట్టినా అమ్మాయిగా ఇవి సలహా మాత్రం అన్ని చేత చూద్దాం. అలాగే ఓకే 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 చెప్పండి కొట్టండి. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అన్నమాట. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అన్నమాట. చాలా సంతోషం. తనకు భారీగా సిద్ధమవుతున్నటువంటి శోభకు వారి మధ్యలో కమ్యూనికేషన్ కొనసాగుతారు కాబట్టి వారి కొరకు మనం ప్రార్థించాలి. ఇంకెన్ని కుక్కలు ఉంటాయి లెక్క. సరే సరే ఏంటంటే చూస్తాం. ఓకే Thank
చేసిన అద్భుతమైన దినం ఇది. వారు ఏక శరీరమగుదురు అని మీ వాక్యం సెలవించిన రీతిగా అరుణ్ పాల్ను శోభను ఏక శరీరంగా చేయబడ్డారు. మీరు సంకల్పించిన ఈ ఘన కార్యమును బట్టి మీ స్తోత్రం. మా ప్రియులు సోదరులు ప్రభుదాస్ గారిని బట్టి, మా ప్రియ సోదరి పావుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తనను కుటుంబంగా చేసి సంకల్పించి తన కొరకు శోభ అనే వధువును మీరు తన కొరకు పిండి భారీగా, అలాగే ప్రియులు అయిన శివప్రసాద్ గారిని, శ్రీమతి మంజుల గారిని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన విద్యను బట్టి కుమార్తెను బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఆయన శోభను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తల్లి గర్భంలో రూపించి తన యవన కాలంలో తన కొరకు ఒక విధేయుడైనటువంటి భర్త, తన కొరకు అజయపాలు అరుణ్పాల్ రూపంలో మీరు సిద్ధం చేసినందుకు మీకు స్తోత్రం. వీరిద్దరి నిశ్చితార్థం జరగబోతున్న పరిస్థితులు వారు అవన్నీ చేతికి అప్పగిస్తుంది. మీరే ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించండి. ఏ కొరత లేకుండా చూపండి. అడినాడు తానానే ఊరిగా వివాహం జరిగినందుకు మీరు వచ్చి ఆ వివాహులను కనబరిచినప్పుడుగా అరుణ్పాల్ శోభన వివాహంలో నాయకుడుగా అధ్యక్షులుగా ఆదిగా ఉండి వివాహాన్ని కనపరచమని ప్రపంచమే ఈ రెండు దీవించాలి. విధంగా ఈ శుభ సందర్భంలో చేయవలసినటువంటి సేవకు బంధువు మధ్య సభలందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని జరుగుతున్నటువంటి కృషిలో ఆయన పరిషత్ వాళ్ళని ఈ రెండు మీటింగ్ వేసుకోకు మహిమకరంగా కార్యక్రమాలు దగ్గర సహాయం చేయండి. వేస్తున్నాను నా ఫేసి వేడుకున్నాను ఫలకండి. మనం మీరు కూడా స్మైల్ ఇప్పుడు Bumaya nas budis kuprende romana compra. Pois taka derlik vinche parbata advi rival. Shene vashne bulti. Devru tondreki. E kumar monas sevra asap monsinyan vari bemuç shorat. Kumar afdafu ayda panen da kumar alpal. Te meeting atrei istaradi gerendu. Adanyna görgümürü ulaşmadı. Burada da fun sablatla kod feyler ve sunu. İyi yemrel dem semt anlar kerem tarika sunda şara kulu. Sasıvsan kuma gane ve kumda da taçatan tarikerin. Turan kaltaka savyanlar var purdalar kulu. Motrena zaten nostamele bolsun ekmedi. Şama. Almamış. İn bu kavarko. Mundara almak, toplar şekliyin, bunları promak, bunları kadara, bunları aldınır, bunları andıvarı, cayabazları, kudaları, paraları, bahasını, ayıpta gelirinde, amin. Dim dim tanana, dim dim tanana, dhiranarana. Dim dim tanana, dim dim tanana. Oh 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 oh. Dim dim tanana, dim dim tanana, dhiranarana. Dim dim tanana, dim dim tanana. Oh 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 oh. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ
వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసే గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసే గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం